ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2,94,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది వంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త ఓ నరేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్నటువంటి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, అవి వాస్తవానికి ఏ మేర దగ్గరగా ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి వంటి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ చాలా హ్యూజ్ బడ్జెట్ మనం చూస్తున్నాం. 2,94,000 కోట్ల రూపాయలు, ఆల్రెడీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలై ఉండి ఆర్థిక సంక్షోభంలో ఉందని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భారీ బడ్జెట్ తోటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. అది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా దిశానిర్దేశం చేయగలుగుతుంది, దీనికి ఉండేటువంటి రియాలిటీలో పాసిబిలిటీస్ వాటి గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఒకటండి, మీరు వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ రియాలిటీ ఒకటి ఉంటుంది, పాజిటివ్ ఆప్టిమిజం ఒకటి ఉంటుంది. సో ఆన్ రియాలిటీ అంటే లాస్ట్ 4 years నుంచి జరిగింది వాస్తవం వేరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సడన్గా ఒక కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన దాన్ని ఇమీడియట్గా 1 yearలో చేయాలంటే ఇట్ మే బి వెరీ డిఫికల్ట్ టు డూ ఇన్ 1 year. మేబీ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు అయినా. వాస్తవానికి ఎందుకు దూరంగా ఉందంటే మీకు చెప్తున్నా అంటే పాజిటివ్ ఆప్టిమిజం అనేది కరెక్టే. లాస్ట్ 4 yearsలో జరిగింది చెప్తాను మీకు. బడ్జెట్ ఇంచుమించు ఈ ఇయర్ పెట్టిన బడ్జెట్ ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ బడ్జెట్. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టలే. సో వీ మస్ట్ కంగ్రాచులేట్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ కమింగ్ అవుట్ విత్ ఎ బడ్జెట్. అంటే ఆయన విజన్, ఆయన హార్డ్ వర్క్, ఆయన ఆప్టిమిజంకి మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిన తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంత పెద్ద బడ్జెట్ ఎప్పుడు పెట్టలే. గతంలో జరిగింది ఏంటి చెప్తాను మీకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఎందుకు డిఫికల్ట్ అంటే గతంలో ఆయనని రాశారు బడ్జెట్ స్పీచ్లో కూడా. ప్రభుత్వం బిల్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది, ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది, పవర్ సెక్టర్ని డ్యామేజ్ చేశారు, ఇరిగేషన్ సెక్టర్ని డ్యామేజ్ చేశారు, డ్యామ్స్ ఏమి రిపేర్ చేయలేదు, పంచాయతీరాజ్ ఫండ్స్ డైవర్ట్ చేశారు. మీరు చూస్తే బడ్జెట్ స్పీచ్లో అన్నీ బ్యూటిఫుల్గా కేశవ్ గారు చెప్పారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే 2,94,000 కోట్లలో 2,35,000 కోట్లే ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు అయిపోతాయి. దానివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అదంతా నార్మల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేయగలిగిన ఎక్స్పెండిచర్ ఉందో అది ఓన్లీ కేవలం 35,000 కోట్లే. బడ్జెట్ ఇంచుమించి 3 లక్షల కోట్లు ఉంది. సో ఓన్లీ 35,000 crores ఈజ్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా నా ఉద్దేశంలో ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి కదా, కరెంట్ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. ఆ గేట్లకి, రిపేర్లకి, రోడ్ రిపేర్లకి. సో మోర్ దెన్ 70-80% మెయింటెనెన్స్కి, రిపేర్స్కి దాని సెటరేట్ చేస్తాకి వెళ్ళిపోద్దండి. ఒక 5-10% కొత్త ఆటలకి కంప్లీట్ చేయటానికి కానీ, పాత ఫినిష్ అవన్నీ కంప్లీట్ చేయటం కానీ, కొత్తవి టేకప్ చేస్తాం. 3 అంశాలు ఉంటాయి ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో. క్యాపిటల్ పాతదాన్ని రిపేర్ చేయటం, సగం అయిపోయిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయటం బ్యాలెన్స్ బడ్జెట్తో, కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం. అంటే పూర్వక అసలు బడ్జెట్లో గత బడ్జెట్లో లేని కూడా స్టార్ట్ చేసి కొత్తగా ప్రణాళిక వేయటం. సో ఈ 3 అంశాలు తీసుకుంటే నా ఉద్దేశంలో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 90% ఓన్లీ పాతదానికి రిపేర్లకి, పాతదాన్ని కంప్లీట్ చేస్తే కొంచెం అమౌంట్, కొత్త ప్రాజెక్టులకి వెరీ లిటిల్ అమౌంట్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇప్పుడు కూడా ఒక 20-25% ఉంటే బాగుంటుందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 10%. అది ఈ బడ్జెట్లో. మీరు ఆయన రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కూడా ఆల్రెడీ 35,000 కోట్లు షార్ట్ ఫాల్ ఉందని చెప్పారు. ఆయన ఖర్చు పెడదాం అనుకున్న దాని డబ్బులకు కూడా 35,000 కోట్లు లేదని పైవేలు కేశవ గారు చెప్పారు. 2,94,000 కోట్లలో 35,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తాం, 2,35,000 కోట్లు ఖర్చు పెడతాం, ఇంకొక 35,000 కోట్లు డెఫిసిట్. ఆ రెవెన్యూ డెఫిసిట్ కాకుండా ఫిజికల్ డెఫిసిట్ కూడా ఉందని చెప్పారు. సో ఈ డెఫిసిట్ని ఎలా పూడుస్తారనేది ఆయన బడ్జెట్లో చెప్పలేదండి. సో మీరు అడిగారు కదా, రియాలిటీ ఏంటంటే ఇప్పుడున్న బడ్జెట్ డెఫిసిట్ పూడ్చాలంటే ట్యాక్స్లు అన్నీ వేయాలి, లేదంటే అప్పు అన్న తేవాలి. ఆల్రెడీ అప్పు మనం ఫుల్గా ఉన్నాం కాబట్టి అప్పు తెస్తా కదా, ట్యాక్స్లు పెంచనని చెప్పి చంద్రబాబు గారు చెప్పితే ఓన్లీ వేస్ గ్రోత్ వచ్చి ఆయన పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఆటోమేటిక్గా జీడీపీ పెరిగితే దానివల్ల అదృష్టం బాగుండి 1 yearలోనే అంత పెరుగుతుంటే ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్, బట్ దెర్ ఇస్ స్మార్ట్ పాసిబిలిటీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఒక ఇన్వెస్టర్స్ని మన ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్ చేయాలంటే గతం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వని బిల్స్ ఇంచుమించు 1,00,000 కోట్ల దాకా ఉన్నాయన్నారు. అది ఆల్రెడీ మెన్షన్ చేశారు. అమౌంట్ మెన్షన్ చేయలేదు కానీ ఏమేమి పెండింగ్స్ ఉన్నాయో రాశారు. ఇన్సెంటివ్స్ కూడా 10,000 కోట్ల దాకా ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ఈ ఇయర్లో ఎంత ఇస్తాం అనుకుంటాం, వచ్చే ఇయర్లో ఎంత ఇస్తాం అన్న క్లారిటీతో చెప్తే ఇంతకుముందు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెరిగి ఇన్వెస్టర్స్ వస్తారు. మనకి సింపుల్ లెక్కలు చెప్పాలంటే గత ప్రభుత్వం అన్పెయిడ్ బిల్స్ ఎంత ఉన్నాయి
దాంట్లో ఈ సంవత్సరం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు, గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్లో ఈ సంవత్సరం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అనేది క్లియర్గా చెప్తే బాగుంటుంది. ఈ రెవెన్యూ డెఫిసిట్ మీరు ఎలా పూడుద్దాం అనుకుంటున్నారు స్పెసిఫిక్గా ప్రజలకి రియలిస్టిక్గా ఉంటాయి. మీరు అడిగారు ఇందాక రియలిజం ఎంతో, రియలిస్టిక్ అంటే 4 సంవత్సరాలు చేసింది 1 ఇయర్లో రిపేర్ చేయటం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఎవ్రీ ఇయర్ 50,000 crores బారో చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్గా. ప్రతి సంవత్సరం నీకు ఉన్న ఇన్కమ్ ఏమో 1,00,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ ఓన్లీ 1,00,000 కోట్లు అండి. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ సెంట్రల్ గ్రాంట్స్ కలిపి అవి ఒక 50,000 కోట్లు వస్తుంది. ఇంకొక 50,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద బారోయింగ్, ఇంకో 50,000 కోట్లు డెఫిసిట్ కింద చూపించేసి అదేదో కార్పొరేషన్ చెప్పులు కానీ లేకపోతే లెక్కర్ తాకట్టు పెట్టి తెచ్చిన రెవెన్యూస్ కానీ ఏయో రకరకాల మ్యాజిక్లు చేసిన బడ్జెట్. ఇదంతా కాకుండా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ ఎంత, మన ట్యాక్సెస్ ద్వారా వచ్చి రెవెన్యూ ఆంధ్రప్రదేశ్కి ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ ద్వారా వచ్చేది ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ద్వారా వచ్చేది ఎంత, గ్రాంట్స్ ఎలా ఖర్చు పెట్టుకుంటారు కదా. సో ఇది క్లారిటీతో మాట్లాడి ఇప్పుడు వరకు బిల్డప్ అయిన అప్పులు, గత 4 సంవత్సరాల నుంచి బిల్డప్ అయిన అప్పులు ఎంత తీరుస్తాం, ఇన్ని దానికి ఇస్తే ఆయన డెఫినెట్గా ఇట్ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్ అండ్ మోర్ ఇన్వెస్టర్స్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. నాకు ఉన్న నమ్మకం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, డెఫినెట్గా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేస్తారు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి అన్ని సెక్టర్స్లోనే యూ విల్ సీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అన్ని రీజన్స్కి ఒక్కొక్కటి, ఒక ఏరియాలో డ్రోన్ అని, ఒక ఏరియాలో సెమీ కండక్టర్ అని, ఒక రోజు ఐటీలు అని, ఒక ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ అని, ఒక్కొక్క ఏరియాలో నార్మల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అని, ఒక్కొక్క రంగానికి ఆయన అంత స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ స్టేజ్కి వస్తాక 2.5 years పడుతుంది. సో ఈ లోపల వీళ్ళందరూ పెట్టుబడులు పెడితే స్టేట్ జిఎస్టీ, స్టేట్ పెట్రోల్ కన్జంప్షను, డీజిల్ కన్జంప్షను, ఈ కన్స్ట్రక్షన్ వల్ల వచ్చే బెనిఫిట్స్, హౌసింగ్ ఫర్ ఆల్ వల్ల వచ్చే బెనిఫిట్స్, అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షను, పోలవరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచరు, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ అవుతాం, రోడ్స్. సో ఇవన్నీ ఒకసారి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవనండి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అవనండి, ఇన్ని రకాలుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది కాబట్టి ఆ డెఫిసిట్ పూర్తవుద్దన్న ఆశాభావంతో మనం ఉండాలి. గతంలో అయితే లాస్ట్ 4 years నుంచి జరగాలి. ఇట్ ఈస్ సో ద రియాలిటీకి వాళ్ళు దూరంగా బిహేవ్ చేస్తారు. ఈయన ఇది కనుక ట్రాన్స్లేట్ చేస్తే, ఈయన చేసిన హార్డ్ వర్క్ విజన్తో చేస్తే పాసిబిలిటీ ఉందండి. సార్ అంటే ఇటీవల లోకేష్ గారు కూడా చాలాసార్లు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, గత ప్రభుత్వం అనేది పూర్తిగా బారో చేసి మనీని ఏపీకి అవసరమైన ఆర్థిక అవసరాలను ఫ్యూయల్ చేసేది, బట్ మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాంతోనే వెల్ఫేర్ కావచ్చు, ఇతర ఆర్థిక అవసరాలు కావచ్చు ఫుల్ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఆర్సెలర్ మిట్టల్ అయితే 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండి. అదే ప్రైవేట్ పోర్టు, రైల్వే యార్డ్ ఎన్ని పెడుతున్నారు. అలాగే టీసీఎస్ సంస్థ కూడా 10,000 మంది ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నారు. సో డెఫినెట్లీ ఆల్ పాజిటివ్ డెవలప్మెంట్స్. ఈ గ్రౌండ్ ఏ ఆపరేషన్లోకి వస్తాక మేబీ ఇట్ విల్ టేక్ year and a half, 2 years, 3 years. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్ కంప్లీట్ చేయాలంటే 2 to 3 years పడుతుంది ఏమకండి. టీసీఎస్ కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అక్కడ 2 years పట్టచ్చు. సో ఇవన్నీ బట్ దే ఆర్ వెరీ గుడ్ బిగినింగ్స్. 75,000 crores ఈజ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కదా ఒకే ఒక ప్లాంట్తో. కొత్త పోర్ట్ అది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీషన్కి వచ్చేసింది, ఆల్మోస్ట్ 50% వర్క్ అయిపోయింది. శ్రీకాకుళంలో పోర్ట్ కూడా కంప్లీషన్ అయిపోయింది. మిగతా ఇప్పుడు ఆయన బడ్జెట్ అలొకేషన్లో రోడ్స్కే ఈజ్ మేడ్ హ్యూజ్ అలొకేషన్స్ ఫర్ రోడ్, ఈజ్ మేడ్ హ్యూజ్ అలొకేషన్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రియల్ గ్రోత్కి ఎలా చేయాలి ఈకో సిస్టము. అలాగే సిటీ డెవలప్మెంట్కి 15,000 కోట్లు ఆయన కేటాయించారు. సో కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు పాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తే బడ్జెట్లో కలెక్ట్ చేశారు. సో మోర్ వాటర్ విల్ ఫ్లో టు క్రాప్స్, అగ్రికల్చర్ ఈడ్ పెరిగి దానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాస్ కూడా ఆయన ఏరియాస్ మార్క్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంటున్నారు. సో ఇంతకుముందు అసలు అలా ఆలోచించే కేపబిలిటీ కూడా ఎవరికీ లేదండి. ఈయన 3 థింగ్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం, క్యాపిటల్ కంప్లీట్ చేయటం, కొత్త ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయటం, ఉన్న ఎయిర్పోర్ట్స్ని ఎక్స్పాండ్ చేయటం, కొత్త పోర్ట్స్ తీసుకొస్తాం, కొత్త ఇండస్ట్రియల్ సెక్టర్స్ తీసుకొస్తాం. ఇది కాకుండా మళ్ళీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఐటీ, సెమీ కండక్టర్స్, పోర్ట్స్ తీసుకొస్తాం. సో డెఫినెట్గా ఇవన్నీ టేక్ ఆఫ్ అయితే, బట్ ఇట్ మే టేక్ 3 to 4 years. 1-2 yearsలో అయితే అంత ఫాస్ట్గా ఏమవుతుంది, కానీ 3 to 4 yearsలో డెఫినెట్లీ విల్ సీ వెరీ వెరీ గుడ్ టైమ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ గుడ్ టైమ్స్. సార్ ఇక్కడ మనకి ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది ఒక ఆస్పెక్ట్, తర్వాత లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇంకొక అంశం. అయితే ఇవాళ మనం చూసినట్లయితే పాఠశాల విద్యకు కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించి, తర్వాత మన స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు అనేది మనం చూడగలుగుతున్నాం. పాఠశాల విద్యాశాఖకే 30,000 కోట్ల రూపాయల అత్యధిక కేటాయింపు అనేది చేశారు. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ స్కిల్ మీద ఎక్కువగా ప్రజెంట్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఏ విధంగా ఒక పాజిటివ్ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది అంటారు సార్? రెండండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసేది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆన్ ద గ్రౌండ్ చేసేది వేరు, హ్యూమన్ రిసోర్స్ మీద చేసేది వేరు, ఇంటలెక్చువల్ క్యాపిటల్.
సో వాళ్ళు రెండు విధాలుగా ఈక్వల్గా ఫోకస్ చేశారు. మీరు చూస్తే 35,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆన్ ద గ్రౌండ్. ఈ 30,000 crores మీరు చెప్పింది హ్యూమన్ రిసోర్సెస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, అది కూడా మీరు చూడాలంటే దట్ ఇస్ ఎ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ, అలాగే హెల్త్ సెక్టర్ టు ఇంప్రూవ్ ది హెల్త్ ఆఫ్ ద పాపులేషన్, టు ఇంప్రూవ్ ది పర్ క్యాపిటల్ ఈల్డ్ ఆఫ్ ఫార్మర్స్, వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయటం, ఇవన్నీ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. దానివల్ల ఫార్మర్స్కి డబ్బులు వస్తే ఫార్మర్స్ పిల్లల్ని చదివించుకోగలరు. మీరు అనుకోవచ్చు పోలవరం ప్రాజెక్ట్ చేసిన ఎలొకేషన్ కూడా, వెలుగొండ ప్రాజెక్ట్ చేసిన ఇరిగేషన్ కానీ, వేరే ఇరిగేషన్ చేసిన ప్రాజెక్ట్ వల్ల ఫార్మర్స్కి వాటర్ వచ్చి వాళ్ళు క్రాప్ తీసుకొచ్చి డబ్బులు తీయగలితే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో కాకుండా వాళ్ళ డబ్బులతో కూడా వాళ్ళ పిల్లలు చదివించవచ్చు. సో ఇంతకుముందు ఎన్ని బ్యాక్ టర్న్లోకి వెళ్ళిపోయినాయండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ 30,000 crores ఈజ్ అ బిగ్ అలొకేషన్. 30,000 crores ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ ప్లస్ రోడ్ ఎక్స్పాన్షన్, ఇవన్నిటి వల్ల కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగి పీపుల్ విల్ బీ ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన ఎక్స్పెండిచర్. డెఫినెట్గా యూ విల్ క్రియేట్ యూత్, స్పెసిఫిక్ స్కిల్స్ కూడా పెట్టారు ఆయన, స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు. సో డెఫినెట్గా ఆయన యంగ్, హీ స్టడీడ్ ఇన్ స్టాన్ఫోర్డ్ యాజ్ ఎ యుఎస్ ఎడ్యుకేటెడ్ పర్సన్. హీ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లమ్ అండ్ హీ నోస్ ద సొల్యూషన్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఫైనాన్సెస్ రెడీగా లేవు, ఎందుకంటే పాత వాళ్ళు పాడు చేసి వెళ్ళిపోయారు కాబట్టి. సో ఆయన చేయగలరన్న నమ్మకం 100% ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేయగలరన్న నమ్మకం ఉంది, చేస్తారన్న నమ్మకం కూడా. బట్ ప్రాబ్లమ్ ఈస్ మనకి రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా టైట్గా ఉన్నాయి. అది ప్రాక్టికల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్ ఇన్ షార్ట్ పాసిబుల్ ఆఫ్ టైం. ఒక 3-4 years కానీ మనం ఇలా టైం ఇస్తే వీళ్ళు ఈ డబ్బు అంతా జనరేట్ చేసి కొంచెం అప్పులన్నీ క్లియర్ చేసి, పాత ఇవ్వాల్సిన పేమెంట్లు చేసి, ఇన్సెంటివ్స్ క్లియర్ చేసి, ఈ ఉన్న డ్యామ్స్ అయినా రిపేర్ చేసి, ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి, ఈ హ్యూమన్ రిసోర్సెస్కి మీద కొంచెం స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఈ పెద్ద పెద్ద కంపెనీలను వచ్చి ఈ వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన డబ్బులు వాళ్ళు ఉద్యోగం కింద మారి, ఆ ఉద్యోగం చేసే వాళ్ళు మళ్ళీ ఎకానమీలో వాళ్ళ కార్లు, స్కూటర్లు, ఇల్లు కొనుక్కుని, అప్పుడు యూ విల్ సీ ద రియల్ ఎకానమీ. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద జర్నీ ఆఫ్ 1000 miles అండి. ఒక 1000 mile జర్నీకి వెళ్ళేది ఒక స్టెప్ వేయాలి కదా. ఈ బడ్జెట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద జర్నీ ఆఫ్ 1000 miles.